మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇన్ఛార్జిల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మళ్ళీ 2029లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అక్కడ నిలబెట్టుకొని మనం కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ సీఎం జగన్ అధికారంలో భాగస్వామి ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదమ్మా, మాటలు మాత్రమే చెప్పారు. 50% రిజర్వేషన్ అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి పథకం, ప్రతి సంక్షేమ పథకం ఇచ్చింది కూడా మహిళ పేరుతో ఇచ్చారు. ఒక ఇల్లు ఇచ్చినా, సంక్షేమ పథకం ఇచ్చినా, ఏ మంచి పని చేసినా కూడా మహిళలు ఆర్థికంగా నిలబడాలి. ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళలు ఒక 100 రూపాయలు కావాలంటే భర్తనో లేకపోతే అన్నదమ్ముడినో అడగాల్సిన పరిస్థితి లేదు. వీళ్ళే చేసి ఇచ్చేవాళ్ళు మా దగ్గర ఉన్నాయని. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాదు. ఎన్ని హామీలు ఇచ్చారు, సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, సంపద సృష్టిస్తానని. ఈరోజు సంపద ఏదంటేనేమో పిల్లల్ని కనమంటున్నారు. తెలుసమ్మా, 3 పిల్లల్ని కనండి 30,000 ఇస్తాను, 4 పిల్లల్ని కనండి 40,000 ఇస్తాను అంటాడు. అంటే ఏంటమ్మా, మన మోసం చేయడం ఇదొక రకమైన మోసం. వాళ్ళు ఇచ్చే 30,000 40,000 మన హాస్పిటల్ ఖర్చులకు రావు, పిల్లలు బాగా చేసుకోవడానికి రావు. పిల్లలు కనేసి మన వాళ్ళు చదివించలేక, వాళ్ళకి ఉపాధి కల్పించలేక, వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వలేక మనం పేదవాళ్ళుగా ఉండిపోతే ఆయన రాజ్యం వెళ్ళుకుంటాడు. హ్యాపీగా పిల్లలతో పండుగ చేసుకున్నాం. ఒక దసరా పండుగ వస్తే, ఒక డాక్టర్ మహిళలకు వచ్చే ఆసరా కానీ, మరి మహిళలకి రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏ పండుగ వస్తే ఒక పథకం వచ్చేది. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహిళలు స్వేచ్ఛగా బయటకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు. చిన్న పిల్లలు మీరు చూసే ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో తుని దగ్గర వైష్ణవి ఒక చిన్న అమ్మాయి వెళ్ళిపోతే, అమ్మాయి నడుచుకుంటే వెళ్ళిపోతే అమ్మాయిని కూడా పట్టుకోవడంలో విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ హోమ్ మినిస్టర్ గారు పక్క నియోజకవర్గం పాయకరాపేట, అయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆవిడ ఏంటంటే ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే వీడియో కాల్లో పలకరిస్తూ ఉంటారు. టెక్నాలజీని ఆ విధంగా ఆవిడ పబ్లిసిటీకి ఎక్కువ ఉపయోగించుకుంటారు తప్పితే ప్రజల క్షేమం కోసం ఉపయోగించుకున్న పరిస్థితి అయితే ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ గారి దగ్గర కనిపించడం మనకి ఎక్కడ కూడా. ఈ రోజు ఎవరికి అందుతూ ఉన్నాయి పథకాలు చెప్పండి? అమ్మ ఒడికి బదులుగా తల్లికి వందనం. తల్లికి వందనం, అమ్మ తల్లికి ఒక వందనం నేను ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు అన్నదాత సుఖీ భవ, అన్నా నీకు అయిపోయింది, ఇంకా నేను ఇచ్చే పరిస్థితిలో లేను అని చెప్పేసి. అంటే ఈ రకంగా ఎకవేకం కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఏ సామాన్య ప్రజలకి లేదనుకుంటే ఏ నిరాసక్తత కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలని చెప్పేసి మరి ఆ రోజు మెడికల్ క్యాంపులు పెట్టి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘనత ఒక జగనన్నకే దక్కింది. ఉంది. ఒకే వేదిక పైన ఇంతమంది మహిళలు చూస్తుంటే కిందున్న మహిళలు కూడా, అంటే ఎక్కడ కూడా అందరూ ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు. అల్లూరు జిల్లాలో ఇంత మహిళా నాయకత్వం ఉందా అని చెప్పేసి ఈరోజు చూసి మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, ఒకప్పుడు మహిళలు ఇంటి బయటికి రావాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు వస్తున్నాయి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకేం గుర్తు రావాలి? వెన్నుపోటు, మోసం, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇవే కార్యక్రమాలు జగనన్న 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.